హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మనం ఏ అకేషన్ అయినా ముందుగా చేసుకునే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్ సేమియా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలో 1.5 కప్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత దానిలో 2 అవర్స్ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి. సేమియా ఇంకా సగ్గుబియ్యం హాఫ్ కుక్ అయ్యే వరకు మరిగించాలి. దానిలో 1 కప్ మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మరగాలి. సేమియా పాయసం ఎంత టైం అయినా చిక్కబడకుండా ఉండాలి అంటే అన్నీ ఒకే కప్తో తీసుకోవాలి. ఓన్లీ వాటర్ మాత్రం 1.5 కప్ తీసుకోవాలి. అలా అయితే పాయసం చేసిన ఎంత టైం వరకు అయినా సరే సేమియా పాయసం చిక్కబడకుండా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. తర్వాత 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పావు స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలపాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఫైనల్లీ మనం ఏ బర్త్డేస్కైనా ఫెస్టివల్స్కైనా ముందుగా చేసుకునే సేమియా పాయసం రెడీ టు సర్వ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.